క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములు శుభములు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం చిగురించని వేరుకు గొడ్డలి పెట్టు. చిగురించని వేరుకు గొడ్డలి పెట్టు అనగా మనిషి పచ్చదనాన్ని కోరుకొని జీవనానికి అనువైన చెట్లను పెంచటం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తముగా శాస్త్రవేత్తల సలహా మేరకు మరి ఒక గొప్ప అవసరతగా మారింది. అలాంటి సమయాల్లో చెట్ల నరకడానికి, మ్రానులను నరకడానికి గొడ్డలిని ఒక ఆయుధంగా వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచించబోయే ఈ పాఠంలోని ముఖ్య ఉద్దేశం చిగురించని వేరుకు గొడ్డలి పెట్టు అనగా చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతే పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో దేవుడు కూడా మనిషి తాను నాటిన చెట్టుగా మనిషి అభివృద్ధి చెందకపోతే దేవుడు ఆ గొడ్డలిని చెట్ల వేరున పెడతాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హెచ్చరిక చేశాడు. అనగా భూమి మీదకి ఉగ్రత రాబోతుంది అని సూచిస్తూ మత్తయి రాసిన సువార్తలో ఏమని ఆయన ముందుగా హెచ్చరిక చేశారో చూడండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈ హెచ్చరిక జారీ చేశాడు దేవుడు. వేరున ఎందుకు ఉంచాడు అంటే మరలా చిగురించకూడదు అని. ఎప్పుడైనా ఒక చెట్టు బ్రతికుంది అని మనం చెప్పడానికి మనకు వచ్చే సూచన ఏంటో తెలుసండి? చిగురించటం. ఎందుకంటే చిగురు మనకి బయటకు కనబడుతుంటుంది. వేర్లు అన్నది మట్టి లోపల ఉంటుంది. బయటకు చిగురు ఎలా వస్తుందో లోపల కూడా వేర్లు తంతుంటాయి, భూమి లోపలికి చొచ్చుకుపోతుంటాయి. దానికి సరైన ఆహారం, నీరు, వెలుగు ఒక చెట్టుకు అందితే అది ఖచ్చితంగా చిగురిస్తుంది. చిగురుస్తుంది అంటే దానికి సూచన ఏంటంటే చెట్టు బ్రతికుంది అని అర్థం. చిగురు వేయటం లేదు, ఎండిపోతుంది చెట్టు అంటే అది ప్రమాదకర పరిస్థితిలో ఉందని దాని అర్థం. దేవుడు ఇక్కడ హెచ్చరిక ఏమని జారీ చేస్తున్నాడంటే గొడ్డలిని చెట్ల వేరున పెట్టాను అన్నాడు. అంటే వేళ్లతో నిన్ను పెళ్లగించేస్తాను అని. ఇది చెట్ల కోసం చెప్తున్నాడంటే కాదు, భూమి మీద దేవుడు నాటిన మొక్కలుగా పోల్చబడిన మనుష్యులైన వారిని గురించి చెబుతున్న మాట. ఇది మీకు తెలుసు. మరి ప్రతి చెట్టు నరకబడకుండా ఉండాలి అంటే సూచన కనబడాలి. ఏంటి ఆ సూచన? చిగుర్చటం, పచ్చదనం. క్రొత్త చిగురు కనబడుతుంది అనగానే సంతోషం, వెరీ గుడ్, చెట్టు బ్రతుకుతుందన్నమాట, చెట్టు జీవిస్తుందన్నమాట. అది దానికి సూచన. ప్రియులారా, యేసుక్రీస్తు వారికి ఒక చక్కని పేరు పెట్టబడిందండి బైబిల్లో. ఏంటో తెలుసా? యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. యెషయి అనే ఒక ముద్దుంటే, ముద్దు అనగా ఏంటి? చెట్లకు ఏమండి లోపల భాగాన, మట్టి లోపల భాగాన ఉన్నదే ముద్దు అంటారు దాన్ని. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు చూడండి. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏం ఫలిస్తుందటండి? చిగురు పుడుతుందట. దాని వేరుల నుండి అంకురము ఎదిగి, అంటే వేరు నుంచి, వేరు అనేది లోపలికి వెళ్ళేది,
చిగురు అనేది బయటికి కనబడదు. చిగురు ఎప్పుడు లోపల ఉండదండి. ఒక చెట్ల యొక్క వేరు భూమి లోపలికి వెళుతుంటది. బోటనీ చదివే వాళ్ళకి అర్థమవుతది. లేదంటే ఏ చిన్న మొక్కనైనా మీరు బయటికి లాగి పెరికి వేస్తే దాని క్రింద చిన్ని చిన్ని తల వెంట్రుకల్లా కనబడే వేర్లు మీకు కనబడుతుంటాయి. ఎందుకు అన్నిగా అయి వచ్చాయంటే మరి చెట్టు బ్రతకాలి అంటే అది చొచ్చుకుపోతుంది మట్టిలోనికి. ఎక్కడ సారం దొరుకుతుందో, ఎక్కడ నీరు దొరుకుతుందో దాన్ని పీల్చడానికి, దాన్ని ఆహారంగా చెట్టుకు అందించటానికి ఒక సప్లై, ఒక కేంద్రంగా ఆ వేర్లు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ఎలా పోలుస్తున్నాడు చూడండి. యెషయ మొద్దు నుండి చిగురు పుడుతుందట పైన, దాని వేర్లు నుండి అంకురము ఎదిగి ఫలించెను. దాని వేర్ల నుంచి అంకురం ఎదగాలి. క్రిందన ఒకవేళ ఉన్న వేరుకి నీరు అందలేదనుకోండి, పైన చిగురు ఎలా వస్తుంది? రాదు కదా. అదే చెప్తున్నాడు 10వ వచనం. ఆ దినమున ప్రజల ధ్వజముగా నిలుచుండు యెషయ వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును అంటున్నాడు చూడండి. యెషయ వేరు చిగురునొద్ద అంటే ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాట అని మనం ఆలోచిస్తే ఇది యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతున్న మాట. దావీదు తండ్రి యెషయ అయితే ఆ యెషయ నుంచి వచ్చిన దావీదు, ఆ దావీదు నుంచి రాజుగా, ఎందుకంటే ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజు సౌలైనా దేవుడు నియమించిన తొలి రాజు ఎవరు? దావీదు, అభిషేకము నొందినవాడు, దేవుడు నియమించిన రాజు, ఎన్నుకున్న రాజు కనుక ఆయన నుంచి చెబుతున్నాడు. సౌలు గురించి చెప్పటం లేదు ఇక్కడ, యెషయ గురించి చెబుతున్నాడు. ఎందుకంటే ఆ రాజు పుట్టడానికి యెషయ కారణం. ఆయన ముద్ద అయితే యెషయి అక్కడ నుంచి వేరు చిగురు పుడుతుంది అంటున్నాడు. ఏమండి, ఇంకా అదే యెషయా గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతని ఎదుట పెరిగెను. దేవుని ఎదుట యేసుక్రీస్తు వారిని గురించి చెబుతున్నాడండి. ఆయన పెరిగాడట. లేత మొక్క. లేత అంటే అప్పుడే చిగురించినది, అన్ని ఔషధాలు కలిగినది. ఏమండి, అందుకే లేత అన్న పదం వాడబడింది. ఏమండి, ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఎవరి గురించి చెప్తున్నాడంటే మరొక మాట చూద్దామా? ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం, ఇది పాత నిబంధనలో రాయబడిన యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం అయితే, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు చూడండి. యోహాను గారి ద్వారా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను, ఆ యేసు అన్న వ్యక్తి అంటున్నారు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను. అంటే యేసుప్రభు వారు తనను తాను ఎలా పోల్చుకుంటున్నారంటే, దావీదు వేరు చిగురును, వేరు చిగురు. ఏమంటే వేరు వేరు చిగురు వేరు కదా. అంటే వేరు కూడా చిగురించాలి కదా. అంటే వేరు ముందు బలంగా ఉంటేనే ఏ చెట్టు అయినా చిగురించేది. వేరు లేకపోతే, చెట్టుకు బలం అనేది వేరు, ఒక ఇంటికి బలం అనేది పునాది, కాలమ్స్ అంటారు, లోపలికి వెళ్ళేది, భూమి లోపల పెట్టేది, ఫుటింగ్స్, ఫౌండేషన్. అలాగే ప్రతి వృక్షానికి, ప్రతి మొక్కకు, ప్రతి చెట్టుకి క్రిందనున్న వేరు అది బలం. నేనెవరు అనుకుంటున్నారు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. నేనెవరో కాదు, వేరు చిగురును. ప్రతి వేరు ఎదగాలన్నా, ఆ చెట్టు చిగురించాలి అన్నా దానికి నేనే కారణం. అంటే చిగురింపు చేసే గుణాన్ని కలిగిన వాడని నేను. యేసుప్రభు వారు చెబుతున్నారు ఈ మాటలు అర్థం. కనుక ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాటలు ఇప్పుడు మనం చదివామే. ఏమండి, ప్రవక్త అయిన యెషయా చెప్పబడింది ఎవరి కోసం చెప్పారు ఆయన అంటే, ఇగో యేసుప్రభు వారిని గురించి చెబుతున్న మాటలండి ఇవన్నీ. అంటే యేసుక్రీస్తు వారు
చిగురింప చేసే గుణాన్ని కలిగిన వారు. అంటే ఎవరైతే యేసు ప్రభువుతో హత్తుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువుల్లో నడిచి వెళతారో, ఎవరైతే యేసు ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉంటారో. ఇందుకు యేసు ప్రభువుతో సంబంధం కలిగి ఉండడం అంటే ఏంటి? వాక్యం. యేసెవరు? వాక్యం. ఎవరైతే బైబిలుతో, వాక్యాలతో అనుసంధానమై మంచి సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళెప్పుడు కూడా చిగురిస్తారు. అది మీరు తెలుసుకోవాలి. మీరు చిగురించాలి అంటే అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, భక్తి పరంగా కావచ్చు, దేవునిలో ఎదుగుదల పరంగా కావచ్చు, ఏ విధంగానైనా సరే మీరు చిగురించాలి అంటే మీ వేరు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆయనతో మీరు అంటుకట్టబడాలి. ఏమండి? ఆయనతో మీరు అంటుకట్టడం అంటారు. వృక్షశాస్త్రంలో అంటుకట్టడం అనేది చాలా ముఖ్యమైనది. 2 జాతుల చెట్లను కలిపినప్పుడు కావచ్చు, ఏమండి? లేదంటే దానికి బలాన్ని ఇవ్వటం కోసం కావచ్చు, మరొక దాన్ని అంటుకడుతుంటారు చెట్లకు. మొక్కలుగా ఉన్నప్పుడు అంటుకడతారు. దానివల్ల సరికొత్తదనం ఆ చెట్టులో మనం చూడగలం. ఆ చెట్టు ఆరోగ్యంగా, బలంగా, అది పూల మొక్క అయినా, పళ్ళ మొక్క అయినా బాగా ఎదగడం కోసం అంటుకట్టడం అనేది చేస్తుంటారు. కనుక ఏమండి? అదే హార్టికల్చర్‌లో చేసే దాన్ని అంటుకట్టడం అంటారు. చూసారా? అంటే ఒక మొక్కను చెక్కి, మరొక మొక్కను తీసుకొచ్చి దాన్ని కూడా చెక్కి, ఈ రెండిటిని కలిపి కడతారు. కొద్ది రోజులు అలా విడిచిపెడతారు. అప్పుడు ఆ 2 కలిసిపోతాయి. 2గా ఉన్న చెట్లు ఏమవుతాయంటే ఒక్కటిగా మారిపోతాయి. గ్రాఫ్టింగ్. కనుక ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు అనే ఒక వేరు చిగురు ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఫలించే వ్యక్తి. ఆయనతో మనల్ని దేవుడు అనుసంధానం చేస్తున్నాడంటే మీరెప్పుడు కూడా ఆయనతో కనెక్షన్‌లో ఉండండి. మీరెప్పుడు కూడా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. అందుకే యేసుప్రభు వారు చెబుతూ ఒక మాట చెప్పారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అంటాడు చూడండి. యోహాను సువార్తలో ఒక మాట అంటాడండి ఆయన. నేను 14వ అధ్యాయమా? 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఒక పెద్ద ఫార్మర్, అంటే వ్యవసాయం చేసే వ్యక్తి అని దేవుణ్ణి పోలుస్తూ, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించినట్టున్నాడు చూడండి. అంటే మనకి మన భక్తి జీవితంలో, దేవుని సంబంధమైన ఆత్మీయ జీవితంలో బలం రావాలి అంటే యేసుక్రీస్తు వారితో మీరు జత కట్టాలి. జత కట్టడం అంటే అంటుకట్టబడటం, సహవాసంలో ఉండటం. ఆయన ద్రాక్షావల్లి అయితే మిమ్మల్ని ఏ విధంగా పోలుస్తున్నాడు? మీరు తీగెలు. ఎవడు నా యందు నిలిచి ఉండును అంటే నాతో ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో వారు ఏమవుతారటండి? ఎలా ఫలిస్తారట? బహుగా అంటే బాగా ఫలములు వస్తాయి మీలో. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వెలే బయట పారవేయబడి ఎండిపోవును. చెట్టులో నుంచి తెంపబడింది, చెట్టులో నుంచి విరిచివేయబడింది. ఏమవుతుంది? అది సారం దానికి వేరు నుంచి అందదు. యేసుక్రీస్తు వారిలో నుంచి వేరు దానికి అందదు, వేరు నుంచి దానికి ఆహారం వెళ్ళదు. అప్పుడు మరి ఎలా ఫలిస్తారు? మీరు ఎలా ఎదుగుతారు? అలా ఎదగాలి అంటే మీరు యేసుక్రీస్తుతో పాటు మంచి సత్సంబంధం. ఒక కుటుంబం బాగా పచ్చని కుటుంబం, పచ్చని సంసారం అని ఎప్పుడంటారు చెప్పండి? భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి సంతోషంగా ఉన్నదే పచ్చని సంసారం. భార్య భర్తను వదిలేసిపోయింది అనుకోండి, లేదా భార్యని భర్త వదిలేసిపోయాడు అనుకోండి, పిల్లల్ని అనాథలుగా చేసి, ఇక కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి?
అవమానాలు, కష్టాలు, బాధలు, నిందలు. ఆ కుటుంబం ఎండిపోతుంటది. కారణం ముందేమి లేదు ఆ కుటుంబం మధ్య, సఖ్యత లేదు. ఒక రిలేషన్. ఎప్పుడు కూడా ఒక రిలేషన్ బాగుంటేనే వ్యక్తులు బాగుంటారు. రిలేషన్ పగిలిపోయిందనుకోండి వ్యక్తులు ఏమైపోతారు ఆటోమేటిక్‌గా? చాలామంది ప్రేమికులైన వారు భగ్న ప్రేమికులు అంటారు. భగ్న ప్రేమికులు అంటే ఎప్పుడైతే తమ ప్రేమ విరిచివేయబడుతుందో, లేదా బ్రేకప్ అవుతుందో, లేదంటే విడిపోతారో, ఆ విడిపోయినప్పుడు బాధను అనుభవిస్తుంటారు. బాధను అనుభవిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది మందుకు బానిసలైపోతుంటారు. "ఏరా ఇలా మందు తాగుతున్నావు" అంటే, "ఏం చేయనండి నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందండి" అంటే, లవ్ ఫెయిల్యూర్ అయిపోతే ఆడి జీవితం వాడిపోతుంటదనమాట ఇంకా. ఏవండి? ఇది మీరు గమనించే ఉంటారు ప్రాక్టికల్‌గా మనం చూసేది సమాజంలో. మరొకడు హుషారుగా, హ్యాపీగా ఆమె గాని, అతడు గాని ఉన్నారు అంటే ఏంటి? రిలేషన్ బావుంది ఇద్దరి మధ్య. సంతోషం. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు. మీరు నాతో మంచి సంబంధాన్ని కలిగుంటే మన రిలేషన్ బావుంటుంది. మీరు నా నుంచి విరిచివేయబడ్డారనుకో, బ్రేకప్ అయిపోయిందనుకోండి ఏమవుతారు? అదే చెప్తున్నాడు ఇక్కడ. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలవాడు తీగ వెలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి కాలిపోవును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. మీరు ఫలించాలి అనుకుంటున్నారా? మీరు బాగా కాపు కాయాలి అనుకుంటున్నారా? మీరు బాగా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారా? మీరు ఎదగాలి అనుకుంటున్నారా? అయితే నాతో రిలేషన్‌లో ఉండండి. లోకం అనుకున్న రిలేషన్స్ వేరండి. అవన్నీ టెంపరరీ రిలేషన్స్. ఈరోజు మనుష్యుల మధ్య ఉన్న అనుబంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి, విరిగిపోతుంటాయి. కానీ దేవునితో ఉన్న అనుబంధం అసలు ఎప్పుడు విరిగిపోకూడదండి. దేవునితో రిలేషన్ అనేది ఎప్పుడూ కూడా విరిగిపోకూడదు. ఏమంటే నా పూర్వకాలంలో విడాకులనేవి ఎంత ఎక్కువగా చూడలేదండి నేనెప్పుడూను. ఇప్పుడేంటండి ఏ కుటుంబంలో చూసినా ఒక విడాకుల కేసు. ఏవండి? భర్త విడిచిపెట్టడమో, భార్య విడిచిపెట్టటమో అంటే చాలా కామన్ అయిపోయింది. విడాకులు తీసుకోవటం అనేది చాలా కామన్. ఇగో నచ్చితే కాపురం చేస్తాను, నీతో నాకు పడటం లేదు, నచ్చలేదు. వద్దనుకొని రిలేషన్‌ని తెంపుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది. ఏవండి? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నాతో రిలేషన్ మీరు బ్రేకప్ చేసుకోకండి. ఒకవేళ మీరు నాతో బ్రేకప్ చేసుకుంటే ఏమవుతది? మీరు ఎండిపోతారు. ఎందుకంటే నా నుంచి సారం మీకు రాదు. అది రాకపోగా మనుష్యులు మిమ్మల్ని ఎండిపోయిన తరువాత ఎలాగైతే ఎండిపోయిన వాటిని తగలబెడతారో అలా మీరు తగలబడిపోతారు జాగ్రత్త. మీ ఆత్మలు నరకంలో తగలబడిపోతాయి జాగ్రత్త అని చెప్తున్నాడండి. కనుక మీరు ఫలించాలి. నా తండ్రి అదే కోరుకుంటున్నాడు. మీరంతా పచ్చగా ఎదగాలి. మీ కుటుంబాల మధ్య బంధాలు బాగోవాలి. మీరు సంతృప్తికరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 128 కీర్తన మొదటి వచనం నుంచి చూడండి. 128 కీర్తన మొదటి నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరి ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటున్నాడు చూడండి. అంటే మరలా చదువుదాం మాట. యెహోవా యందు, బాగా వినండి, కుటుంబాలుగా ఉన్న మీరందరూ జాగ్రత్తగా వినాలి ఈ మాట. యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన త్రోవల్లో పక్కాగా నడుచుకుంటూ వెళుతుంటారో భక్తి శ్రద్ధలతో, వారు చాలా ఆశీర్వదింపబడిన వాళ్ళు. ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడిన వాళ్ళు. నీకు మేలు కలుగుతుంది, మంచి జరుగుతుంది నీకు. నీ లోగట నీ కుటుంబంలో భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటది. ఓ డెవలప్ అయిపోతుంటారు వాళ్ళు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె, అంటే నీ చుట్టూ నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబం హ్యాపీ ఫ్యామిలీ. చాలా మంది పేర్లు పెట్టుకుంటుంటారు. ఏమని? హ్యాపీ ఫ్యామిలీ. కానీ అన్ని ఫ్యామిలీస్‌లో హ్యాపీనెస్ ఉందా? హ్యాపీనెస్ ఉండాలి, మంచిదే. ఎవరు కూడా
విడిపోవాలని కోరుకోవటం లేదు. అందరూ చక్కగా కలిసి బంధాలతో ఉండడం మంచిదే. దేవుడు నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ అవ్వడు. చూడండి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాగుంటాయో చెప్తున్నాడు. అంటే మీరు దేవునితో భక్తిగా ఉండడానికి, మీ ఫ్యామిలీస్ బాగుండడానికి ఏమైనా రిలేషన్ ఉందా? 100% ఉంది. మీరు దేవునిలో సరిగ్గా లేకపోతే మీ ఫ్యామిలీ దెబ్బతింటది. మీరు దేవుని త్రోవలలో సరిగ్గా మీరు నడుచుకోకపోతే మీ కుటుంబంలోని శాంతి లోపిస్తుంది. మీ కుటుంబాలు బ్రేకప్లు జరుగుతాయి. మీ కుటుంబంలో మనశ్శాంతి కరువైపోతుంది. మీ చుట్టూ మీ పిల్లలు ఉండరు. అందరికీ గొడవలు. అదే దేవునిలో ఉంటే ఎలా ఉంటుందట? నీ భార్య ఫలించే తీగలా ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లో ఉంటారు. వాళ్ళు అంటే ఒలీవ మొక్కలు అంటే చాలా, ఒలీవ మొక్క అనగానే ఆలివ్ అంటే చాలా ఆరోగ్యవంతమైనదండి. చాలా రోగాలు నయం చేసేదండి. ఒలీవ మొక్క కావచ్చు, ఒలీవ నూనె కావచ్చు, చాలా వరకు రోగాలకు ఒక పెద్ద ఔషధంగా ఉపయోగపడదంటే నీ పిల్లలు కూడా నీ సేవలో నీతో పాటు పాలివారుగా ఉండి ఏమండి మీరు డెవలప్ అవుతారు, అభివృద్ధి చెందుతారు. మరి ఈ మాట తెలిసిన తరువాత మీరు చిగురించాలి అనుకుంటున్నారా? పర్లేదండి, మేము ఎండిపోయినా పర్లేదు, గొడ్డలతో నరికేసి అవతల పోగేసేసి కాల్చేస్తే పర్లేదండి అనుకుంటున్నారా? ఎవరి కుటుంబాలు తగలబడాలని నేను కోరుకోవటం లేదండి. మీ కుటుంబాలు బాగోవాలి. మీరందరూ కూడా, మీ పిల్లలు, మీ రిలేషన్స్ మీరు కాపాడుకుంటూ దేవుని పనిలో మీరందరూ సమిష్టిగా వెళ్ళటం. నేను ఒక్కడే ఒంటిగా వెళ్ళిపోతాను అనుకోండి, గొప్ప కాదు. చాలామంది అనుకుంటారంటే ఎవరెలా పోతే ఏంటండి, ఎవరున్నా లేకపోయినా నేను నా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాదు 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 నీ సేవలో నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబీకులు నీతో పాటు సహకారులుగా నీతో ఉండాలి. వాళ్ళని శత్రువులుగా ఉంటే అలా ఏమండి, శత్రువులుగా మారిపోతున్నారు అనేసి అంటే ఏంటనమాట? భక్తి లేదు, దేవునితో బ్రేకప్ అయిపోయింది నీకు. అందుకే ఈ మాటల్లో నీకు ఏమర్థం అవ్వాలంటే కీర్తనల గ్రంథంలో చెప్పబడి 128వ కీర్తనలోని మాట తాలూకు అర్థం ఏంటంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం హ్యాపీ ఫ్యామిలీ. ఆయన త్రోవల్లో మీరు నడుస్తారు. లేదనుకోండి మీరు త్రోవ తప్పిపోతారు. అర్థమవుతుందా? కనుక గొడ్డలతో పని ఉంది చెప్పండి. పనికిరాని చెట్లకే కదండి గొడ్డలి నరకడం. పనికొచ్చే చెట్లకి ఎందుకు? ఊరకనే బాగా చిగురుస్తున్న చెట్టుని, మొక్కని చంపేస్తారా మీరు? తీసేరు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నేనైతే ప్రతి వేరు దగ్గర గొడ్డలు పెట్టి ఉంచాను. అంటే ఎవరైతే నా కుమారుడి ద్వారా కనెక్ట్ అవ్వకుండా ఉంటారో, ఎవరైతే నా కుమారుడి ద్వారా చిగురించకుండా ఉంటారో, ఎవరైతే నా కుమారుడి ద్వారా భయభక్తులు లేకుండా ఉంటారో వాళ్ళందరినీ నేను నరికేస్తాను. కఠినంగా చెప్తున్నాడు ఆయన. అంటే మీ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. మీ కుటుంబంలో అన్ని ఇబ్బందులే, అవమానాలే, శ్రమలే, కష్టాలే. ఏమండి, దేవుడు నమ్ముకున్నందుకు ఎప్పుడో కష్టం వస్తే పర్లేదండి. 365 రోజులు కష్టాలు అయితే ఎలా అండి? 365 రోజులు సమస్యలు ఉంటే ఎలా అండి? మరి ఏం చేయమంటారండి? కుటుంబం అంతా ఇలాగే ఉందండి అంటే ఎక్కడో లోపం జరుగుతుందో, లోపం ఏంటో మీరు సరిదిద్దుకోండి. దేవుని వాక్యం మీకు అందుకే వినిపించబడుతుంది. ఏమండి, ఫ్యామిలీలో ట్రబుల్స్, ఫ్యామిలీ అంతా కూడా సమస్యలండి. నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు? అపవాది వల్ల కలిగే సమస్యలు ఉంటాయి, వేరేది. అప్పుడప్పుడు దాడి చేస్తుంది, శోధనకు గురి చేస్తుంది, కొంతకాలం తర్వాత విడిచిపెట్టిపోతుంది అది. కానీ మీరు కొని తెచ్చుకునే ఉంటాయి. ఎందుకు? మీరు దేవునిలో లేకపోవటం, దేవునితో సరైన రిలేషన్ అంటు కట్టబడకపోవటం, దేవుని పనిలో మీరు లేకుండా పోవటం. అలా ఉండటం వల్ల మీకు ఎప్పుడూ ఆ సమస్యలు, మీకు ఎప్పుడూ ఆ కలతలు, మీకు ఎప్పుడూ ఆ ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయి. కనుక అది మీకు దూరం అవ్వాలి. అందుకే దేవుడు చెప్పేస్తున్నాడు ఈరోజు ఈ మాటలన్నీ. ఇర్మియా గ్రంథం చదవండి, 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం అండి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నువ్వు నమ్ముకుంటున్నావా నీ ప్రభువుని? నీ దేవుడిని నువ్వు నమ్ముతున్నావా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఎలా ఉంటారటండి? జలముల యొద్ద. ఎందుకు ఎప్పుడైనా చూడండి, ఏ మొక్కైనా కాలువ పక్కన, కుళ్ళి కాలువ పక్కన కాదు,
నీరు పారే కాలువ పక్కన, సముద్రం దగ్గర కాదు, మంచి నీరు పారే ఏ నది దగ్గరైనా, ఏ కాలువ దగ్గరైనా, ఏ సరస్సు దగ్గరైనా, ఏ చెరువు దగ్గరైనా, అందుకే చూడండి చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. గమనించండి ఈసారి. మనకి తూర్పు పశ్చిమ గోదావరిలో ఎందుకు మనకి అంత పచ్చదనంతో నిండిపోయింది అనుకున్నారు? నీరు. ఎల్లప్పుడూ నీరు ప్రవహించటం వల్ల వాళ్ళ ప్రాంతాల్లో ఏ మొక్క వేయనివ్వండి పచ్చగా మొలుస్తుంది. అందుకే నదుల దగ్గర, చెరువుల దగ్గర, సరస్సుల దగ్గర ఎప్పుడు ఏ మొక్క ఉన్నా దానికి 24 అవర్స్ నీళ్లు డోకా లేకుండా అందుతూనే ఉంటాయి. కనుక అది ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది. చాలా అందంగా కనబడుతుంటుంది. చెట్టు పచ్చగా ఉంటుంది. దాని నిండా ఎన్నో అందమైన పువ్వులు, లేదా ఎన్నో తినే మంచి మంచి పళ్ళు, కాయలు, ఫలాలు వస్తూనే ఉంటాయి దాని నుంచి. కనుక యెహోవాను నమ్ముకున్నాడు. దాంతో పోల్చి మనల్ని అంటున్నాడు, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండను. దేవుడే నీకు ఆశ్రయం అవుతాడట. ఏమండి? దేవుడు మీరు ఎప్పుడైనా ఆశ్రయంగా చేసుకున్నారా? ఏమండి? ఎవరో మనుష్యుని ఆశ్రయంగా పెట్టుకుంటారు. ఏమండి? నాకు నాకు వాళ్ళే దిక్కండి, నాకు నా భర్తే దిక్కండి, నాకు నా భార్యనండి, నాకండి మా అక్క చెల్లెళ్ళండి, నాకు మా అన్నదమ్ములండి, నాకు మా తల్లిదండ్రులేనండి. ఇలా మనుష్యుల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. అవునా? చాలా మంది మనుష్యులకు ప్రాధాన్యత. ఏది చెయ్యాలన్నా వాళ్ళతోనే చేస్తుంటారు. ఏది చెప్పాలన్నా వాళ్ళతోనే చెప్తారు. చాలా మందిరండి. అంటే వాడు దేవుని కంటే మనుష్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అన్నమాట. కానీ దేవునికి ప్రాధాన్యతనిచ్చి ప్రతిదీ దేవునితో డిస్కస్ చేసేవాళ్ళైతే నువ్వు బాగా ఫలిస్తావు. ఎందుకంటే నీ ప్రతి డెసిషన్ దేవుడి దగ్గర పెట్టు. తండ్రి, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరే నన్ను ఈ విషయంలో నడిపించండి, నేను మంచి నిర్ణయం తీసుకునేటట్లుగా నన్ను ముందుకు తీసుకెళ్ళండి ప్రభువా అన్నారనుకోండి, మంచి డెసిషన్ మీకు ఇస్తాడు ఆయన. అదే స్నేహితులను అడిగారు అనుకోండి, వాళ్ళేం చెప్తారు? రాంగ్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా రాంగ్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు అందరూ మంచిగా మిమ్మల్ని సన్మార్గంలో నడిపించేవాళ్ళు ఉంటారు అనుకోకండి. వాడికి బైబిల్ రాకపోతే ఆడేం చెప్తాడు? ఆమెకు బైబిల్ తెలియకపోతే ఆమెను నేను మంచి మార్గంలో ఏమి నడిపిస్తుంది? కనుక ఇక్కడ నీకు మంచిని నేర్పించేది తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు కారు. మరెవరు? నీ దేవుడు. నీ దేవుడు నీకు మంచి జరిగించాలి అంటే నువ్వేముండాలి? యెహోవాను నమ్ముకోవాలి. నమ్ముతున్నారు దేవుణ్ణి మీరు? నమ్మాలండి. మనం దేవుణ్ణి నమ్మాలంతే. నమ్మితే మీరు ఆయన అనుభూతిని మీరు ఫీల్ అవుతారు. నమ్మితే ఆయన మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనేది మీ జీవితంలో కొన్ని ఎగ్జాంపుల్స్, సాక్ష్యాలు మీకుంటాయి. నిజమేనంటే నేను దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల, అందరిలా కాదు, నేను నమ్మిన వల్ల ఇదిగోండి నాకు ఈ సందర్భాలలో దేవుడు నాతో పాటు ఉన్నట్టుగా నాకు సూచన నాకు కనబడింది. ఇలా దేవుడు సాక్ష్యం మీతో ఉన్నాడు అనడానికి సాక్ష్యం. ఇప్పుడు సాక్ష్యాలు ఏమున్నాయండి? అద్భుతాలు లేవు కదా. గిద్యోన్లా మనమే సాక్ష్యం పెట్టగలమండి. బయట పెట్టేసి అక్కడ మంచు పడకూడదు, మంచు పడాలి. కానీ మీ జీవితాల్లో సంభవించే సంఘటనల్లో మాత్రం ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఎప్పుడు? మీరు ఆయనకి అప్పచెప్తే, మీరు ఆయనకి ప్రాధాన్యతనిచ్చి, తండ్రి నేను ఇందులో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరే నాకు మంచి డెసిషన్ ఇవ్వండి అంటే ఆయన ముందుకు తీసుకెళ్తాడు. ఆయన నమ్మాలి. అదే చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాకు ఆశ్రయము, యెహోవానికి ఆశ్రయముగా ఉండడు. నువ్వు నన్ను నమ్మవు కదా నాన్న, నిన్ను ఇబ్బంది ఎందుకు పెడతాను రా నేను, నీకు నేనే ఆశ్రయం, నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని అంటాడటండి దేవుడు. అలాగనేవాళ్ళు కావాలి కదా. అలాగనే మనుషులు నమ్ముతారు. మీరు నీకేం పర్లేదు నేనున్నాను అంటాడు. అంతే ఉత్తిని ఊరకనే అవన్నీ. డోంట్ వరీ నేనున్నానుగా అంటాడు. కరెక్ట్ టైంలో కనబడకుండా పోతాడు, నిన్ను వదిలిపోతాడు. అలాంటి మనుషులు చాలా మందిని మీరు చూస్తుంటారు. వాళ్ళ స్నేహితుల్లో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, చివరికి నీ సొంత సభ్యుల్లో కూడా ఉంటారు. నమ్మొద్దు, నమ్మొద్దు. అవకాశవాదులు వాళ్ళంతా. కానీ దేవుడు మాత్రం అలాంటి అవకాశవాది కాడు సుమా. 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువ వారను దాని వేళ్లు తన్నును. ఏమండి? వెట్ల కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదంటున్నాడు. చూడండి, ఎందుకు? ఏదొస్తే మాత్రం దానికి భయం అంటే పక్కనే నీరుంది.
బాగా నీరు అందుతుంది, మంచిగా ఫలిస్తుంది, టైంకి కాపు వచ్చేస్తుంది చెట్టుకి. దేవునితో మీరు రిలేషన్లో ఉంటే అలా ఉంటుందట. కానీ దేవునితో రిలేషన్లో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు? దేవునితో రిలేషన్లో ఉండాలనుకుంటే ఎలా ఉంటారు చెప్పండి? దేవుని పనుల పట్ల ఆసక్తి కలిగి, దేవుని పనులలో ప్రాధాన్యతనిచ్చి, వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు. అలా ఎవరైతే ఉన్నారో మీకే దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయం అంటే ఆయన కాపు, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ మీకుంటది. మరి ఉండాలి అంటే మీరు నమ్మాలా వద్దా? నమ్మాలి. అందుకే సామెతల గ్రంథం 12:3లో ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 12:3 భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదంటున్నాడు చూడండి. నీతిమంతులు అంటే మనమే కదా నమ్మేవాళ్ళం, యెహోవాను నమ్మేవాళ్ళం. యేసు ప్రభు మనకి వేరైతే నీకు కూడా ఒక వేరుంది సుమా, నువ్వు నీతిమంతుడు కదా. నీతిమంతుల వేరు కదలదు అంటున్నాడు చూడండి. ఎందుకు కదలదు? చాలా స్ట్రాంగ్, నువ్వు చాలా గట్టిగా ఉంటావు దేవునిలో, నువ్వు బలంగా ఉంటావు దేవునిలో. చాలామంది చూడండి కష్టాలు కలిగిన తర్వాత దేవుని నుంచి విడిపోయి, ఏమండి ఈ ఈ ఈ దీన్ని విడిచిపెట్టి అవతలకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటుంటారండి. అందులో ఈ మధ్యన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎవడైనా చర్చికి బైబిల్ పట్టుకొని వెళ్తే మీకు ఎస్టీ రాయితీలు రావు, మీరు ఎస్సీలు కావు అంటే ఉద్యోగాలు పోతాయి చాలామందికి. అవునా? రాయితీలు పోతాయి చాలామందికి, రిజర్వేషన్లు రావు చాలామందికి. ఒక విధంగా సుప్రీంకోర్టు ఏమంటే దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిన కొన్ని అవకతవకలనే అందులో ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక మనిషిలోని పేదరికాన్ని బట్టి, ఒక మనిషిలోని ఏమంటే దీనస్థితిని బట్టి కదా అతనికి నువ్వు సహాయపడాలి. ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. రిజర్వేషన్ రాయితీలు అంటే ఏంటి? పేదవాడికి నువ్వు కల్పించే ఏమండి వెసులుబాట్లు, నువ్వు అందించే చేయూతని అనుకోవచ్చు. ఏమండి ఒక పేద కుటుంబం ఉందనుకోండి. ఆ పేద కుటుంబానికి వాళ్ళు వెనుకబడి వర్గానికి చెందిన వాళ్ళుగా అనుకుంటే, అయ్యో వీళ్ళు వెనుకబడిన వర్గం కాబట్టి సరే నాయన నువ్వు ఫీజు అంతా కట్టనవసరం అవసరం లేదు, 10,000లో నువ్వు 1000 రూపాయలు కడితే చాలంటది. ఇది ఒక రాయితీ. ఏమండి? కానీ ఈ మధ్య జరిగిన ఒక సమస్య ఏంటంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆ కుటుంబం అప్పటి వరకు ఏమండి వెనుకబడిన కుటుంబంగా ఉంటున్నా, యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన నీ రాయితీ ప్రభుత్వం నుంచి నీకు రాదు. అదేంటది? ఏమండి? ఎవరికైనా ఒక రాయితీ నువ్వు ఇవ్వాల్సింది అతని మతాన్ని, నమ్మకాన్ని బట్టా, లేదా అతని దీనస్థితిని బట్టా? అతని జీవిత స్థితిని బట్టి కదా ఇవ్వాలి. అతని కుటుంబ ఆర్థిక స్థితిగతులను బట్టి కదా నువ్వు సహాయం అందించాలి. పేదలకి ఇళ్ళు ఎవరికి? అంబానీకి పేదల ఇళ్ళు అవసరమా? ఏమంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి పేదల ఇళ్ళు అవసరమా? ఎవరికి పేదల ఇల్లు? ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఇచ్చే ఇల్లులు కావచ్చు. ఎవరైతే బొత్తుగా నిరాశ్రయులుగా ఉన్నారు, ఎవరైతే అద్దెళ్లలో ఉంటున్నారు, ఎవరైతే కనీసం ఒక అడుగు స్థలం కూడా లేకుండా ఉన్నారు, ఎవరైతే ఒక విధంగా చెప్పాలంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లే మన రాష్ట్రంలో పేదలు బాగాన. అంటే వాళ్ళు చిన్న చిన్న కూలి పని చేసుకునేవాళ్ళండి, మట్టి పనికి పోయేవాళ్ళు, లేదంటే రోజు కూలికి పని చేసుకునేవాళ్ళు. అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అంటారు. ఒక జాలర్ ఉన్నాడు అనుకోండి, రాత్రంతా సముద్రం మీదకి వెళ్ళి కష్టపడి, ఏమండి తుఫానైనా ఏదైనా చీకటిలో కష్టపడి వల వేసిన తర్వాత చేపలు వస్తే అది అమ్ముకుంటేనే కదండి అతని కుటుంబం గడిచేది. అలాగే ఒక కూలివాడు రోజంతా వెళ్ళి ఎండలో కష్టపడి మట్టి పనో ఏదో పని కూలి పని చేస్తేనే కదా రోజుకు ఒక 500 600 అతనికి వచ్చేది. మరి అతని కుటుంబం అంతా గడవాలి అంటే అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి అతనికి ఇవ్వాలి చెయ్యోత ప్రభుత్వం. ఏమండి? అప్పటి వరకు పేదవాడిగానే ఉన్నాడు, పేదవాడిగానే దిక్కులేనివాడుగా ఉన్నాడు, కూలి పని చేసుకుంటున్నాడు. బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళినంత మాత్రం కోటీశ్వరుడు అయిపోతారా? చర్చిలోని కోట్లు నోట్లు పంచుతున్నారా? చెప్పండి. అంటే ఈ ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఎటువంటి ఏమండి క్రమం పేరట అక్రమం ఎలా జరుగుతుందో చూసారా? ఓకే, కులాలు అంటారా? ఓకే, క్రైస్తవులు కులాలు లేవు, ఇందులో ఎవడు కూడా రాజు పేద, ఏమండి కమ్మ కాపు మాల మాదిగా ఇవి లేవు. మనమంతా దేవుని పిల్లలం. దేవుని పిల్లలైనంత మాత్రాన రోజు రెక్కాడితే కానీ డొక్కాడదే, రోజు కష్టపడితేనే కానీ పూట గడవదే. మరి అలాంటి వాడికి నువ్వు
నోటి దగ్గర కూడు తీసేస్తే ఎలా? వాడి పేద స్థితిని బట్టి కదా వానికి నువ్వు సహాయం అందించాలి. దట్ ఈస్ రిజర్వేషన్. అది చదువులో కావచ్చు, అది ఇల్లులో కావచ్చు, మరే ఇతర వాటిలో కావచ్చు. బ్రతుకు తెరువు లేని వాళ్ళకి కదా ప్రభుత్వాలు ఉండి బ్రతుకు తెరువును అందించడానికి ఉన్నది. మతాన్ని ఎంటగడతారేంటి దానికి? మతాన్ని చెప్పి నువ్వు క్రైస్తవ మతంలోనికి మారిపోయావు గనుక నీకు ఏ సహాయం అందించడం అవసరం లేదంటే ఆడు క్రిస్టియన్ అయినంత మాత్రాన సముద్రం మీదకి వేటకి వెళ్లకుండా పోతాడండి? కూలి పనికి వెళ్లకుండా పోతాడండి? మట్టి పని వెట్టి పని చేయకుండా ఉంటాడండి? అసలు కుటుంబం గడవాలి కదా. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అప్పులు వాళ్ళకు ఉంటాయి. కనుక ఇటువంటి భయంకరమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. అయినా ఇలాంటప్పుడు నిలబడగలడా క్రైస్తవుడు? ఇప్పుడు కొంతమంది క్రైస్తవులైన వారికి ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, ఎస్సీ సర్టిఫికెట్ల పేరు మీద ఉండి మరి పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లిష్ట పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటారు వాళ్ళు? దేవుడా? నీ హోదా, నీ బ్రతుకు తెరువా? దేవుడా? దేవుడే కావాలని దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనిషి చేసేదేముందండి? మనిషి కన్నా ఎన్నో రెట్లు ఊహించనంతకంటే ఎక్కువ చేసే సమర్థత దేవుడికి ఉంది. కానీ నువ్వు నమ్మాలి. ఒకటే చెప్పాడు, నమ్ముట నీ వలనైతే. నువ్వు నన్ను నమ్మితే నమ్మిన వానికి సమస్తం సాధ్యం. ఏ లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను. ముందు వచ్చే ముందు రా. నమ్ముతున్నావు నన్ను? నమ్మాలి. ఒక మనిషిని నమ్మితే నువ్వు ఎలాగైతే అన్నిటిని విడిచిపెట్టి అతని దగ్గరకు నువ్వు వెళుతున్నావో, అతనితో నువ్వు ఉంటున్నావో, మనిషి కన్నా దేవుడు గొప్పోడు కదా. దేవుడిని ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం? ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని వ్యతిరేకమైన చట్టాలు చేసినా, చివరికి మనకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వక మానినా మీరు దేవుణ్ణి విడిచిపెట్టకండి. అది నిజమైన భక్తి. అలా మీరు ఉంటే యెహోవా మీకు ఆశ్రయం. ఎందుకంటే అప్పుడు నీతిమంతుల వేరేమవుతుందట? నీతిమంతుల వేరు కదలదు అంటున్నాడు. చూడండి, మీరు చిగురుస్తూనే ఉంటారు, మీకు ఏడోక ఉండదు. కానీ మీరు నన్ను నమ్మాలి. నమ్మితే దేవుని శక్తిని చూస్తావు. ఏంటో ఊరకనానండి యేసుప్రభు ఈ మాటలన్నీ. నమ్మకుండా ఆయన ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నమ్మాలి, దేవుణ్ణి మనం నమ్మాలి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 92:12 నుంచి, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. అంటే చిగురించటం, మొవ్వ వేయటం అంటే. లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. డెవలప్మెంట్. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. ఎందులో వర్ధిల్లుతారట? దేవుని ఆవరణములో, అంటే దేవుని పనులలో, దేవుని యొక్క ఆశ్రయంలో. యెహోవా మందిరములో నాటబడిన వారై అంటే సమస్య ఏదో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనో, లేదంటే ఏ కారణం చేతో చట్టాలు మారుతున్నాయనో, ప్రభుత్వాలు మారుస్తున్నాయనో భయపడకుండా, నాకు మందిరమే కావాలి, నాకు దేవుడే కావాలి, ఏదో ఉన్నా లేకపోయినా నేను ఆయన కోసమే ఉంటాను అని ఒకవేళ నువ్వు నాటబడితే, అదే నాటబడ్డం అంటారు దాన్ని, నిలబడ్డం స్ట్రాంగ్గా. ఏమంటే సమస్యలు వచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు పిరుకోలు కాక ఏమంటారు చెప్పండి? నీతో పాటు కష్టాల్లో, సుఖాల్లో, అవమానాల్లో, ఇబ్బందులు నిలిచున్న వాళ్ళే నీ వాళ్ళు, మర్చిపోకు. అర్ధాంతరంగా నిన్ను విడిచిపోయేవాళ్ళు నీ వాళ్ళు కాలేరు. ఎందుకంటే నీ వాళ్ళు ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళరు. దేవుడు నీవాడు, నువ్వు దేవుని వాడవు. మీరెవరు వారని బైబిల్లో చెప్పబడింది? మనము క్రీస్తు వారము, క్రీస్తు దేవుని వాడు. మనమంతా దేవుని సంబంధమైనప్పుడు దేవుడు నేను ఎలా వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ఒక మాట చెప్పాడు యేసుప్రభు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. చూడండి ఆ మాట ఎక్కడుందో. సువార్తలో యేసుప్రభు వారు తన శిష్యులను ఉద్దేశించి చెప్పాడు, వాళ్ళని బలపరచడానికి. ఏనన్నా మీరు ఎందుకు అంత బలహీనంగా ఉన్నారు? నా మీద నమ్మకం లేదా మీకు? యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వస్తాను నేను. అంటే ఆ మాట భరోసా అండి.
యేసుక్రీస్తు అంతటి వ్యక్తి మనల్ని చూచి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు అనాథలు కారారా, నేనున్నాను మీకు, నేనున్నా మీకోసం. ప్రభుత్వంలో ఉపయోగించుకుంటారు, నేనున్నా, నేను విన్నా అని ఎవరెవరో చెప్తుంటారులేండి. ప్రజల కోసం, అధికారం కోసం. వాళ్ళు ఉన్నా ఉండకపోయినా, విన్నా వినకపోయినా, ఎప్పుడూ మీతో ఉండేవాడు, ఎప్పుడూ మీ మాట వినేవాడు, ఎప్పుడూ మిమ్మల్ని అనాథలుగా విడవని వాడు దేవుడు. కానీ మీరు ఆయన నమ్మాలి కదా. ఎప్పుడు వదలడట. అందుకే దేవుని గురించి ఒకటి మాకు మాట రాయబడింది, నేను మిమ్మల్ని ఎన్నడును విడువను ఎడబాయను. ఎంత బాగుంటుందండి ఆ మాట. నేను మిమ్మను ఇప్పుడు కాదు, ఎన్నడును, ఎప్పుడు కూడా విడువను, వదిలేను మిమ్మల్ని, ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టాను. విడిచిపెట్టడానిక నేను మిమ్మల్ని రక్తంతో కొన్నది? విడిచిపెట్టడానిక నేను మిమ్మల్ని నా వాళ్ళుగా సొంతం అనుకున్నది? దేవుడికి మనల్ని సొంత వాళ్ళం. ఎలా సొంత వాళ్ళం? క్రీస్తు రక్తము వలన మనం సొంతం అయిపోయాం ఆయనకి. ఆయన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. కొన్న మనల్ని ఎలా వదిలేసుకుంటాడు చెప్పండి? ఏంటి, నేను నమ్ముకొని వచ్చిన భార్య నిజంగా యథార్థవంతుడైతే భర్త వదిలేస్తాడా? వాడు వదిలేశాడంటే వాడు ఎంత మూర్ఖుడు. అరే, నిన్ను నమ్ముకొని వచ్చింది కదా, అర్ధాంతరంగా నువ్వు వదిలేసి ఎలా రాపోతున్నావు నువ్వు? కష్టమైనా నష్టమైనా వాళ్ళతోనే ఉండాలి. అందుకే చూడండి, కొంతమంది భార్యలు నమ్మకంగా ఉంటారండి. ఎవరేమన్నా, ఎవరు నిందించినా, ఎన్ని అన్నా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేమండి మేము, ఎందుకంటే మీరే నా యజమాని. అలాగే భర్త అంటాడు, ఎవరు లోకం నన్ను దూషించినా, ఎన్ని చేసినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదమ్మా, నువ్వు నన్ను విడిచిపెట్టలేదమ్మాయి. వెరీ గుడ్. అంటే ఒకరి మీద ఒకరుకున్న నమ్మకంతో వారు విడిచిపెట్టలేరు. విడిచిపెట్టేసే వాళ్ళని ఏమనాలి అంటే ద్రోహులు. ఒక మాటలో చెప్పాలి అంటే, నీ అవసరం ఫలించకపోతే ఏమండి, సంబంధాన్ని తెంచేసుకునేవాళ్ళు, సంబంధాన్ని కలుపుకోవాలనుకునే వాళ్ళు ఎలా ఉంటారనేసి అంటే, ఏది ఏమైనా సంబంధం మీతో ఏమండి నాకు కావాలి, ఎందుకంటే భర్తగా మీరు నా మెడలో తాళి కట్టారు కనుక నేను మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోలేను. అది మీకు కష్టం వచ్చినా, లోకం మిమ్మల్ని నిందించినా, ఏమండి, లేదా మనకి ఆర్థిక సమస్యలు వచ్చినా, రోగం వచ్చినా. ఎంతోమంది చూడండి, భర్తలు పెళ్ళైన తర్వాత మంచాన పడిన ఇల్లాళ్ళు నిజంగా భర్తలకు చేస్తున్న సేవలు చూస్తుంటే అండి, ఎంత ఓపిక అండి వీళ్ళకి అన్నీ అనిపిస్తుంటుందండి. ఆ భార్యలో ఒక పసిబిడ్డల భర్తను చూసుకోవటం, అలాగే భర్తలు కూడా భార్యను చూసుకుంటూ ఉన్నారండి. రోగగ్రస్తులే మంచాన పట్టినప్పుడు కూడా వాళ్ళు చూసుకోవటం, అలాగే తల్లిదండ్రులైన వాళ్ళు మంచాన పడినప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు వాళ్ళు మంచి చెడ్డల్లో ఏమండి పిల్లలు పట్టించుకోవటం. ఏంటది? అనుబంధం అంటారు దాన్ని. నీకు రోగం వచ్చింది కాబట్టి నేను వదిలేస్తున్నాను, నేను నీతో నాకు సంబంధం లేదు. నువ్వు చెడ్డవాడు అని తెలిసింది కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను, నీతో నాకు సంబంధం అక్కర్లేదు, అలా లోకస్తులు అనుకుంటారు. కానీ నీ వాళ్ళు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టరు. అందుకే యేసు ప్రభువుని అందరూ వదిలేసిన కొందరు ఎప్పుడు వదలలేదండి ఆయన్ని. అవునా? యేసు ప్రభువును వదలని వాళ్ళు ఉన్నారా? అపోస్తులండి. అపోస్తులు ఎవరు వదిలేశారు ఆయన్ని? మొదటి శతాబ్దం క్రైస్తవులు చూడండి, ఒక పక్క నరుక్కుంటూ వస్తున్నా, కుటుంబాలు చంపుకుంటూ వస్తున్నా, యేసు క్రీస్తు మీద ప్రేమ, క్రైస్తవ్యం చావకుండా బ్రతుకుంది అంటే వాళ్ళకి ఏముందన్నమాట? ప్రభువు మీద ప్రేమ ఉంది, ప్రభువు మీద నమ్మకం ఉంది. ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు అని. కనుక ఆయన కాపాడుతాడా? కాపాడుతాడు. కాపాడాలంటే ముందు నువ్వు నమ్మాలి కదా. నమ్మకం లేకుండా ముందే కష్టం వచ్చారా కానీ పారిపోయారు అనుకోండి, అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి? అప్పటి వరకు అవసరాలు తీర్చుకొని నీ నుంచి అన్ని మేలులు పొంది కష్టం వచ్చేసరికి, లేదా నీ కోసం చెడ్డగా మాట్లాడేసరికి వెంటనే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే, అది భార్య భర్తను వదిలినా, భర్త భార్యను వదిలినా, అన్నదమ్ములు అక్కచెల్లెలను వదిలినా, అక్కచెల్లెలు అన్నదమ్ములను వదిలేసినా, ఏమండి, ఎవరెవరిని వదిలేసుకున్నా, నిజముగా నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు చివరి వరకు వాళ్ళతో విడువక ఎడబాయక ఉండే మనస్తత్వం దేవునికి ఉంది. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం అండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా నీకోసం ఆలోచించడానికి నేనున్నాను. డోంట్ వరీ.
భార్యాభర్తలు ప్రమాణం చేసేటప్పుడు ఏమని ప్రమాణాలు చేస్తారు? కష్టమందును, వ్యాధి అందును, బాధ యందును, సుఖమునందును నిన్ను విడువక ప్రమాణం. మాటిచ్చి ప్రమాణం చేశావంటే ఎలా వదిలేస్తున్నావు? ఏంటి మళ్ళా క్రైస్తవులు ప్రమాణాలు చేసి ఎంతమంది వదిలేయలేదు చెప్పండి? అన్యాయం చేసి విడిచిపెట్టేసేవాళ్ళండి. అప్రమాణాలంటారు. అప్రమాణికులు. దేవుని విషయంలో మీరు అలాంటి వాళ్ళు కాకండి. మనుషుల్లో అలాంటి వాళ్ళున్నా దానికి తగిన ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే నువ్వు శరీరముతో చేసిన వాటి ఫలము నీకు వచ్చేస్తుందది. అది కర్మ అని లోకం అంటుంటది. కానీ అది కర్మ అని మనం అనంగాని నీవు విత్తినదే నీకును విత్తబడును. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అది దేవుడు చెప్పిన ఫ్యాక్ట్ అది. నువ్వే కొలతతో అయితే నువ్వు కొలిచావో అదే కొలత నీకు కొలవబడుతుంది. కనుక అది పక్కన పెట్టేయి. నువ్వు దేవుని కోసం ఎలా నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావు అన్నది ఇక్కడ కొలత లెక్క. ఒకవేళ అలా లేవు అనుకో, దేవునితో అంటుగట్టబడకుండా, దేవునిలో చిగురించకుండా, దేవునికి ఇంత భరోసా ఇస్తున్నా ఆయన మీద నమ్మకం లేకుండా, కష్టాలు వచ్చేసరికి, చట్టాలు మారేసరికి నాకు ఈ క్రైస్తవ్యం వద్దండి అని చెప్పి ఇతర మతాల్లోనికి పోయేవాళ్ళు జంప్ అయిపోయాడు చాలామంది ఉంటారండి. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, పార్టీ మారగానే ఒకప్పుడు ఏది ఈ ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉండేవాడు సడన్గా ఈ పార్టీలో వచ్చేసారు ఏంటి అని అనుకుంటాం. వీళ్ళంతా ఎవరు? ఏమండి? కప్పగెంతులు ఏమండి స్వభావం కలిగిన వాళ్ళు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీకి వచ్చిన తర్వాత దూకేసి ఈ పార్టీలోకి వచ్చేస్తారు. పార్టీ మారిపోయారు అంతే. అంటే వీళ్ళకి అధికారం కావాలి. ఆ పార్టీ తాలూకా ఉద్దేశాలు, ఆ పార్టీ తాలూకా ఏమండి ఏదైతే ఉద్దేశాలు లేదంటే వాళ్ళ తాలూకా ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటినీ వదిలేస్తారు. వాళ్ళకి పదవి ముఖ్యం. అవకాశవాదులు అంటారు. అవసరాన్ని బట్టి వచ్చేవాళ్ళు, అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు అవకాశవాదులు. కానీ మీ దేవుడి దగ్గర మీరు ఎప్పుడు అవకాశవాదులుగా ఉండకండి. మనుషుల దగ్గర అవకాశవాదులుగా ఉన్న దాని కొలత మీకు వస్తుంది. అక్కడే వస్తున్నప్పుడు దేవుని దగ్గర అవకాశవాదులుగా ఉంటే దేవుడు విడిచిపెడతాడా? ఏమండి? ఆయన దగ్గర మాట ఇచ్చి తప్పితే ఊరుకుంటాడా ఆయన? ఆయనతో బ్రతుకుతానని చెప్పి కాదని నువ్వు వదిలేసి వెళ్ళిపోతే దేవుడిని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. ఆయన ఇవ్వాల్సిన తీర్పు ఆయన ఇచ్చుకుంటాడు. ఆయన లెక్కలు వేరేగా ఉంటాయి. కనుక ఆయన గొడ్డలిని చెట్ల వేరున పెట్టి నేను నరికేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో ముందు ఆయనను ఆశ్రయదుర్గంగా తీసుకొని ఆయన నమ్మి ఆయనతో పాటు నువ్వు ముందుకు వెళితే నువ్వు నీటి కాలువల ఓరను నాటబడిన వారి చెట్టుగా ఉంటావు. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఫుల్ హ్యాపీ, సంతోషం. ఈ సంతోషం కావాలంటే ముందు దేవుడిని నమ్ము. మరి ఎలాగండి దేవుడిని నమ్మి వెళ్తే ఉద్యోగం పోద్దండి, ఉద్యోగం పోతే కష్టాలే కదండి అంటే దేవుడి మీద నమ్మకం లేదా? ఉద్యోగం ఉంటేనే సంతోషంగా ఉంటావా? నిన్ను సర్వం సుఖంగా చూసుకోగలిగిన వాడు దేవుడు, మనుషులు కాదు, ఉద్యోగాలు కాదు, పదవులు కాదు, అధికారాలు కావు. నువ్వు నిజంగా అధికారం పదవులు కావాలనుకో నువ్వు వెళ్ళినా కాలేజ్ చేయబడిపోతే, అన్ఫిట్ అయితే, కానీ అది రాకుండా చేయగలిగే శక్తి అది ఏ అధికారానికి లేదు, ఏ చట్టానికి లేదు, కానీ దేవుడికి మాత్రమే ఉందండి. నీలో రోగం ఉండొచ్చు, కానీ రోగాన్ని పారద్రోలగలడు. నువ్వు చావుకు సిద్ధమైపోవచ్చు, కానీ నిన్ను పక్క నుంచి చావు నుంచి తప్పించగలడు. నీ పరిస్థితులు తారుమారైపోవచ్చు, కానీ నీ వాటన్నిటిని చక్కపరచగలడు. నువ్వు ఎన్నో ఇక్కట్లో ఇరుక్కుపోవచ్చు, కానీ వాటన్నిటిలోంచి బయటకు లాగ్గలడు ఆయన. ఆయన మాత్రమే చేయగలడు. దేవునికే సమస్తము సాధ్యం, కానీ మనుష్యులకు చాలా అసాధ్యాలుంటాయి. కనుక ఇప్పుడు అసాధ్యమైన మనుషులు నమ్ముతావా? అన్ని సాధ్యమైన దేవుణ్ణి నమ్ముతావా? అన్ని సాధ్యమైన దేవుణ్ణి నమ్మాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు చదువుదాం ఇంకొకసారి ఆ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం, ఇందాక 3వ అధ్యాయం 10వ వచనం చదువు, ఇప్పుడు 7వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అగ్ని అంటున్నాడు. తగలబెడతాను మిమ్మల్ని. ఏమండి? ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, దేంతో నాశనం చేస్తారటండి? వేళ్లతో పీకేస్తారట.
ఒక చెట్టును నరికేసినా మళ్ళీ లోపల వేరుండదు కాబట్టి చిగురించొచ్చండి. కానీ వేళ్ళుతో పీకేస్తే నో లైఫ్. ఇంకా అది బ్రతికే అవకాశమే లేదు. ఏమండి? అలాంటప్పుడు ఏమవుతుంది? దేవుడు తలుచుకుంటే నిన్ను మొత్తేయగలడు. దేవుని తలుచుకుంటే నిన్ను వేళ్లతో పెళ్లగించేయగలడు. కనుక దేవునితో నువ్వు సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుదాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడెను, దాని వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారి పిల్లలను కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. ఏంటి కోపంతో ఈ మాట అంటున్నాడు ఆయన? అవును, వారి వేరు ఎండిపోయాను. నీ వేరు లేదు, ఎండిపోద్ది. ఇక నీకు ఫలం రాదు. వారి పిల్లలు కనినను, నువ్వు పిల్లలు కనేసినా, నువ్వేదో పెద్ద ఏమంటారు దాన్ని, కుటుంబ వ్యవస్థను విస్తరింపజేస్తున్నాను, అందరిలా నేను ఉంటానని అనుకున్నా, ఏమంటున్నాడు? వారి పిల్లల కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చి సొత్తును నాశనం అంటే నీ గర్భంలోంచి వచ్చిన వాళ్ళని లేపేస్తానని అర్థం అక్కడ. ఏమండి అక్కడ ఆ మాట అర్థం ఏంటి? పిల్లలు నువ్వు కన్నా వాళ్ళ గర్భనిధి అంటే కడుపులో నుంచి వచ్చేది ఎవరు? వారసులు, వంశోద్ధారకులు, పిల్లలు. ఏమండి? వారి గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నేను నాశనము చేసేదానంటే దేవుడు తలుచుకుంటే అంత ఘోరంగా ఉంటుందండి. కనుక ఇప్పుడు ఎవరిని మనం ఆశ్రయించాలి? ఎవరిని మనం నమ్మాలి? మనుషులనా దేవుణ్ణా? చట్టాలనా దేవుణ్ణా? ప్రభుత్వాలనా దేవుణ్ణా? ఎప్పటికీ దేవుణ్ణేనండి. ఎందుకంటే ఆయన కోపగించుకుంటే ఇవన్నీ చేయగలడు. ఏమండి? యోబు గ్రంథం 18వ అధ్యాయం, యోబు గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. మనుషుల కోసం చెప్తున్నాడు ఈ మాట. అంటే మీ జీవితాలను నేను తలక్రిందులు చేసేస్తాను, మీరు ఏదో ఊహించుకుంటారు, ఏదో అయిపోద్ది అనుకుంటారు, మీకు భవిష్యత్తు తెలియదు కదా. కానీ భవిష్యత్తు నాకు తెలుసు, కాలం నా చేతిలో ఉంది. నేను అనుకుంటే కాలాన్ని ఎలాగైనా మార్చగలను. మనిషి పిచ్చోడు కదండి. భవిష్యత్ అంతా వాడనుకున్నట్టుగా ఉంటుంది అనుకుంటాడు. కలలు కంటుంటారు, నేను ఎలాగైతే నా జీవితం బాగోదండి, ఇలాగైతేనే నా జీవితం బాగుంటుందండి అనే అనుకునే వెరుబాగులు చాలామంది ఉంటారు. కానీ నీ జీవితం బాగుండాలి అంటే దేవుడు అనుకోవాలి ముందు. నువ్వు అనుకుంటే ఎలా? నీ డెసిషన్, నీ లైఫ్ డెసిషన్ నీ చేతిలో లేదు. నీ లైఫ్ బాగుండాలంటే దేవుడు అనుకోవాలి. ఆ మాటల అర్థం అదే కదండి. ఏమంటున్నాడు? క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన కొమ్మలు నరుకబడును అంటున్నాడు. చూడండి, అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నిన్ను వర్ధిల్లింపచేసేవాడు దేవుడు, నీ కుటుంబాలను దీవించేవాడు దేవుడు, నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను, నీ వాళ్ళని అందరిని సంరక్షించేవాడు దేవుడు, నిన్ను పోషించేవాడు దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. అన్నీ ఇచ్చిన ఆయన్ని వదిలేసి ఏదో నమ్ముకుంటున్నావేంటి? ఇలా అయితే నా లైఫ్ బాగుంటుంది, ఇలా ఉద్యోగం ఉంటే నా లైఫ్ బాగుంటుంది, ఇలా చదివితే నా లైఫ్ బాగుంటుంది, ఇలా నేను నా కుటుంబంతో ఉంటే నా లైఫ్ బాగుంటుంది. కళలు కంటుంటారు, పిచ్చి కళలు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి. కానీ అప్పుడు ఏం చేయగలరు? కానీ దేనినైనా మార్చగలడు, దేనికైనా చేయగలిగిన సమర్థత దేవునికి మాత్రమే ఉంది. ఆయన ఎవరు? కాలం ఆయన చేతిలో ఉంది. మార్చలేడా కాలాన్ని? నీ బ్యాడ్ కాలం కూడా తీసేసి నీకు అది చాలా గుడ్ టైం, నీ చెడు కాలం అంతా కూడా తీసేసి మంచి కాలాన్ని ప్రాప్తింప చేయగలడు ఆయన. ఆయన నువ్వు నమ్మాలి. నీ ఫ్యూచర్ నువ్వు నమ్మేసుకుంటున్నావేంటి? ఏదో అయిపోతుంది నీ ఫ్యూచర్ అని. కొంతమంది అనుకుంటారు, ఏమండి ఇతను చేసుకుంటే నా ఫ్యూచర్ ఎంతో బాగుంటుందండి అని అనుకుంటారు చాలామంది. కానీ చేసుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగాల. రాంగ్ క్యాలిక్యులేషన్ చేశానండి, ఈడేదో మంచోడు అనుకున్నాను కానీ ఇది చాలా ప్రమాదకరమైనదండి, ఇదేదో మంచిది అనుకున్నాను కానీ చాలా ప్రమాదకరమైనదండి. రాంగ్ క్యాలిక్యులేషన్స్. మనిషి ఇవన్నీ కూడా భవిష్యత్తు తెలియదు కాబట్టి మిస్క్యాలిక్యులేషన్, టోటల్ రాంగ్. కానీ అదే దేవుణ్ణి అడిగితే, అదే దేవుడే చేస్తే ఆయన ఎప్పుడు మంచి చేస్తాడండి. తన పిల్లలకు హాని చేసేవాడు కాడు. నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే హాని కలుగుతుందేమో, కానీ దేవుడే నీ జీవితంలో నిర్ణయం తీసుకుంటే ఫైన్, చాలా బాగుంటుంది. కనుక మన నిర్ణయాలు దేవునికి అప్పగించాలి అంటే నువ్వు దేవునితో నడవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తు అంతా బాగుంటుంది. ఏమండి? ఇంకొక మాట చూద్దాం.
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఏమవ్వాలట మీరు? ఎవరి యందు వేరు పారాలటండి? ఎవరి యందు వేరు పారాలి? క్రీస్తులో. ఏంటి వేరు పారడం అంటే? డెవలప్మెంట్. ఆయన పనులలో ముందుండాలి, ఆయన కార్యక్రమాల్లో ముందుండాలి, చేయటంలో, ఇవ్వటంలో, రావటంలో, వెళ్ళటంలో ఉంటే ఏమంటున్నాడు? మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసము స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనలో ఉండి నడుచుకోండి. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే, మీరు అడుగు వాటి కంటేను, ఇంకేమన్నాడు? మీరు ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. మీరు కొంత అనుకుంటారు, కానీ దేవుడు ఇంకా రెట్టింపు అనుకుంటాడు మీకోసం. మీరు అనుకుంటే, ఏమండి, మీరు అనుకుంటే కొంతే మీరు అనుభవించగలరు, కానీ దేవుడు అనుకుంటే అంతా మీరు అనుభవించగలరు. అలా చేయాలంటే మరి దేవుడు నమ్మాలిగా. నమ్మాలి అంటే ఏం చేయాలి? వేరుపారి అంటున్నాడు చూడండి. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. కట్టబడతారా? కట్టబడకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది కట్టబడకపోతే? అదేంటంటే మనం చదువుకున్న మాట ఏంటది? కట్టబడకపోతే గొడ్డలి ఇదిగో చెట్ల వేరున పెట్టాడు. నీ స్వామి వేరు, ఆయన పేరే వేరు, చిగురు. ఎలా ఫలిస్తున్నది ఆయన? ఆయన ఫలింపు ఎంత బాగుంటుంది, కానీ ఆయనతో రిలేషన్లో లేవేంటి? ఆయనతో నువ్వు సంబంధం కలిగి లేవేంటి? ఏదో కారణాల చేత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేంటి? చట్టాలు మారగానే వదిలేస్తున్నావేంటి? ఇంటిలో పరిస్థితుల మారగానే దేవుని విడిచిపెట్టేస్తున్నావేంటి? ఇక నీ బ్రతుకు ఎలా మారుతుంది? నీకు ఎలా మంచి జరుగుతుంది? అదే దేవుడు అడుగుతున్నాడండి. ఏమండి? చివరిగా ఈ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 80వ కీర్తన 15వ వచనం, 16వ వచనం. కీర్తన గ్రంథం 80వ కీర్తన 15-16. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము. నీ కుడి చేత్తో మొక్కను నాటావే, దాన్ని కాపాడు ప్రభువా. నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కాయు 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 కాపాడు కాపాడు కాపాడు. 16వ వచనం. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. అంటే దేవుడు కాపాడాలి అనుకుంటే కాపాడగలడు. ఆయనకు కోపం రప్పిస్తే ఏం చేస్తాడు? అగ్ని చేత కాల్చేస్తాడు, నరికేస్తాడు అంటున్నాడు. చిగురించని వారిని కావచ్చు, దేవునితో సంబంధం లేని వాళ్ళని కావచ్చు, ఏమండి, ఆయనతో సంబంధాన్ని వదిలేసుకుంటే ఏం చేస్తారండి? ఒకడు తన భార్యను మొక్కలుగా ఎందుకురా నువ్వు నరికావు అంటే, అది అక్రమ సంబంధం పెట్టుకుందండి, నన్ను కాదని వేరే వాడితో వెళుతుందండి, నేను ఎలా ఉండను, నరికేస్తాను దాన్ని, అందుకే మొక్కలు మొక్కలుగా నరికాను అంటున్నాడు. అంటే వాడు నరకడానికి ఒక పెద్ద రీజన్ ఉంది, కారణం. మరి దేవుడు నేను మొక్కలు మొక్కలుగా ఎందుకు నరుగుతానంటున్నాడు ఇక్కడ? గొడ్డలి చెట్ల వేరును ఎందుకు ఉంచాను, నీ వేళ్లతో సహా నేను ఎందుకు నరికేస్తానంటున్నాడు? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? దేవునితో ఉంటానని చెప్పి రాయి తెలియనంత మాత్రాన. ఏమంటే నాకు తెలిసి చాలామంది అధికారులు వచ్చేసరికి వెంటనే యేసుప్రభు ఇంటిలో ఉన్న ఫోటోలు, పేర్లు మొత్తం అన్ని తీసేసి, బైబిల్ అని మొత్తం ఇంటి బయట పెట్టేసి, అంతా అంబేద్కర్ బొమ్మలు పెట్టేసి, నేను ఎస్సీనండి, ఎస్టీనండి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఉద్యోగం పోద్దేమోనని. పిరికోళ్ళు. అప్పుడు దేవుడు ఏమంటాడు? దేవుడు, అరే నా కోసం ఏమాత్రం నువ్వు చెప్పుకోలేవా? సమాజంలో క్రీస్తులుగా నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో ప్రజల దగ్గర, ఏమన్నాడు ఆ మాట? ఎవరైతే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో నేను వాళ్ళని పరలోకంలో దేవుని ఎదుట ఒప్పుకుంటాను. ప్రభుత్వం దగ్గర, చట్టం దగ్గర నేను క్రిస్టియన్ అని చెప్పుకోలేకపోతున్నావు అంటే నిన్నేమనాలి? పిరికోడివి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 అంటాడండి ఆ మాట. మనుష్యుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను దేవుని ఎదుట వాళ్ళని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనునో వాడిని పరలోకమందు కూడా నేను ఎరుగనంటాను. అంటే నరికేసినట్టే అన్ని. ఎవరో మగాడు రాగానే భర్త ఫోటో బయటకి విసిరేసింది అనుకోండి, ఏం చేస్తాడు దాన్ని? చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు కూడా అంతేనండి.
ఎవరి కోసము నీ వాళ్ళను వదులుకుంటే, నిన్ను నమ్ముకున్న వాళ్ళని, నువ్వు నమ్ముకున్న వాళ్ళని ఎవరి కోసమో వదిలేసుకుంటే దాని పర్యవసానం దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. చెట్ల వేరున పెట్టాను, నరికేస్తాను. ఒప్పుకునే దమ్ము, ధైర్యం లేదా? క్రైస్తవ సోదరులారా, చట్టాలు మారినా, మీకు ఇవ్వబడిన రాయితీలు తీసేసినా మీరు మాత్రం క్రీస్తు పక్షాన నిలవబడండి. ఒక క్రైస్తవుడుగా చెబుతున్నాను నేను. కష్టాలు రానివ్వండి, పర్వాలేదు. ఎవడన్నా నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టి గర్వపడమన్నాడండి దేవుడు. మొదటి పేతురు 4:16 దేవుడు చెప్పిన మాట, క్రైస్తవుడైతే శ్రమలు, బాధలు, కష్టాలు వస్తాయి. నువ్వు నిలబడాలి కదా. దేవుడిని వదిలేసుకుంటే ఎలా? ఉద్యోగం పోతానో, రాయితీలు పోతాయనో, ప్రభుత్వం నుంచి వచ్చే రిజర్వేషన్లు పోతాయనో, ప్రభుత్వాలు అన్యాయం చేయనివ్వండి, చట్టాలు అన్యాయమే రాయనివ్వండి, కానీ దేవుని దగ్గర మాత్రం మీరు అన్యాయం కాకండి. ఈ ఉద్యోగాలు అశాశ్వతం, ఈ రాయితీలు అశాశ్వతం, కానీ నీకెప్పుడు శాశ్వతంగా ఉండే నీ దేవుడు. ఆయన కోసం వదిలేసుకుంటావా? ఆయన కాదనుకుంటావా? వద్దండి, అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నిన్ను నమ్ముకున్న దేవుని కోసం, నువ్వు నమ్ముకున్న దేవుని కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన ఆయనను వదిలి వెళ్ళకో. పరిస్థితులు ఎలా ఉన్నా అవనివ్వండి తలక్రిందులు, అయినా కష్టమైన నష్టమైన నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే అంటాది. చూసారా? ఎస్, షీఈస్ పర్ఫెక్ట్. నిన్ను విడవక ఉంటాను అంటాడు. చూసారా? హీఈస్ రైట్, హీఈస్ పర్ఫెక్ట్. అలా మనుషులతోనే కాదు, దేవునితో కూడా అనాలి. కష్టమైన నష్టమైన ఉన్నా లేకపోయినా. అదే పౌలు అంటాడు కదా, కలిమి అయినా లేమి అయినా, బాధ అయినా, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, క్రీస్తు ప్రేమ నుండి ఎవడండి నన్ను ఎడబాపేది? ఏ మాట చెప్పాడండి ఆయన. ఆ మాటలు ఆయన అనగలిగాడంటే కారణం ఏంటో తెలుసా? అంతగా లవ్ చేశాడు కాబట్టి, క్రీస్తు మీద అంతగా నమ్మాడు కాబట్టి, అంతగానే ప్రేమించాడు కాబట్టి. ప్రేమించిన వాడిని వదిలేలేడు. పోతే పోనీ ప్రాణం, చేస్తే చేయని, ఏదో చేస్తావు. నువ్వు ఏం చేస్తావు? నువ్వెన్ని చేసినా నేను ఆయన వదలను అని నిలబడినవాడు పౌలు. కనుక అతని కోసం ఏం ఉంచబడింది? నీతి కిరీటం. మీకు నీతి కిరీటం కావాలా? భూమి మీద అట్ట కిరీటం కావాలా? ఏ కిరీటం కావాలో నిర్ణయించుకోండి. లేదా గొడ్డలి, దేవుని గొడ్డలి, గండ్రగొడ్డలు అంటాడు దాన్ని. పాత నిబంధనలో ఒక మాట ఉంది, యెహోవా గండ్రగొడ్డలు అంటాడు. అమ్మో, అంత దారుణంగా ఉంటుందా? ఆయన కోపాగ్నికి గురి కావలసిన వాళ్ళం కాదండి, ఆయన ప్రేమకు నోచుకోవలసిన వాళ్ళం మనం అంతా. ఆ విధంగా దేవుని కోసం ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులు తారుమారైనా మీరు నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టకండి. దట్ ఈస్ ట్రూ లవ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మా పట్ల మీ ప్రేమ శాశ్వతమైనది, మీ పట్ల మా ప్రేమ కూడా శాశ్వతమైనది తండ్రి. ఎన్నడను విడువను ఎడబాయనని మీరు మాటిచ్చారు. కానీ కొన్నిసార్లు మేము మాట తప్పేవారముగా అయిపోతామేమో అని భయపడుతున్నా, మాట తప్పకుండా మీకోసమే, మీతోనే ఉండాలని చివరి శ్వాస వరకు నిర్ణయం తీసుకున్న వాళ్ళం తండ్రి. మా విశ్వాసాన్ని బలపరచండి, మా పరిస్థితులను చక్కపరచండి. మీరు మా పక్షాన ఉండి ధైర్యంగా, ధ్వజముగా నిలబడండి, ముందుకు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ముఖ్యంగా ఈరోజు దేశంలో క్రైస్తవులైన వాళ్ళు, నిన్ను నమ్ముకుని నీ పిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు నాయన. వాటన్నిటికీ చక్కటి పరిష్కారం తండ్రిగా మీరు చేశారు అన్న ఒక గొప్ప నిర్ణయాన్ని పిల్లలందరికీ తెలియజేయండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.